మటర్ పన్నీరు హాఫ్ కిలో తీసుకున్నాను. నాకైతే ఇన్ని వచ్చాయి. మటరు పన్నీరు 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఒకటి పెద్దది, ఉల్లిపాయలు ఒక 2, ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఇలా పెనం పెట్టేసుకొని ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసాను. ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక్కటి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తాలింపు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక స్పూను అల్లము వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా వేసుకొని బాగా కలుపుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా, కొత్తిమీర కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రీన్ పీసు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీటిని కుక్ చేయాలి. కొంచెం ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. ఇలా ఉడికిపోయింది. 10 నిమిషాల తర్వాత ఇవి గ్రీన్ పీస్ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మటర్ పన్నీరు రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోయింది. ఇలా ఉడుకుతుంది చూడండి. ఇలా గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,